ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవండి. మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తియున్న ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఓకే నన్ను చాలా ఒక వచనం చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. 17వ అధ్యాయము మొదటి వచనము. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇదొక వచనాన్ని మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాము. ఓకే, ఇంట్లోనైనా ప్రార్థన అంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఉండి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి ఎవరెవరిని తీసుకెళ్ళాడు అంటే పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును. పేతురును మన స్టార్టింగ్ నుండి కూడా చూస్తున్నాం. పేతురు యొక్క మనస్తత్వం ఏంటి, పేతురుకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటిది అనేది మన స్టార్టింగ్లో పేతురు గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు మనం పేతురు గురించి మాట్లాడుకున్నాం. పేతురులో ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా మనకు తెలుసు. ఏంటిది అంటే అతనికి కొంచెం తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ తొందరపాటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా అందరి శిష్యుల కంటే ఎక్కువగా అతడు కొన్నిసార్లు విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి. కొన్నిసార్లు అవిశ్వాసం కూడా అతడిలోనికి వచ్చింది. చాలా వరకు చూస్తే అందరికంటే కొంచెం చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పేతురు గారు. యాకోబును అతని సహోదరుడైన యోహానును. ఈ యొక్క యోహాను దేవునికి కొంచెం ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉండేవాడు అనేసి కొంచెం ఏంటంటే అతని గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ప్రత్యేకంగా దేవుడు ఈ ముగ్గురిని ఎందుకు తీసుకొని వెళ్ళాడు అని అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి క్లోజ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నార్మల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కాబట్టి అందరూ కూడా దేవునికి సమానమే. కాకపోతే వీళ్ళు ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళాడు అనేది ఏంటంటే దేవుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి కానీ లేకపోతే దేవుని యొక్క వర్క్ విషయంలో వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆసక్తి చూపినట్టుగా వాళ్ళు ఇప్పుడు యోహాను గారు చూస్తే యోహాను గారే ఎక్కువగా పత్రికలు కానీ రాసినట్టుగా మనకు కనిపిస్తాయి. అంటే వాళ్ళ యొక్క సేవ పరిచర్య అనేది కొంచెం అందరికంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ముగ్గురిని దేవుడు ప్రత్యేకంగా ఒక కొండ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వీళ్ళని తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ఆ యొక్క కొండ ప్రదేశంలో ఏం చేశాడంటే రూపాంతరము పొందెను. దీంట్లో ఈ యొక్క వచనంలో మనము ఏంటంటే 2 పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకటి, రూపాంతరము పొందడం అంటే ఏంటి, ఏకాంతముగా ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటిది. ఓకేనా. మొదటగా మనము రూపాంతరము పొందడం అంటే ఏంటో చూసుకుంటే యేసుక్రీస్తులాగా మనము కూడా ఏంటంటే ఆ విధంగానే రూపాంతరము ఎలా పొందాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా. రోమిలకు రాసిన పత్రిక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తములను అనుకూలములను సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతనముగాట వలన రూపాంతరం పొందుడి. ఓకే నాన్న చాలు. ప్రతి ఒక్కరు కూడా తీయండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. దయచేసి బైబిల్స్ ప్రతి ఒక్కరు కూడా తీయాలి. రెఫరెన్స్ కూడా చదివిన వాళ్ళ చదవకండి, మిగతా వాళ్ళు కూడా మ్యూట్ తీసి దయచేసి చదవండి. మీకు వీలైతే, వీలు లేకపోతే నో ప్రాబ్లం, వీలున్న వాళ్ళు ఖచ్చితంగా చదవండి. 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరానికి ఉన్నటువంటి అంటే రూపాంతరము అంటే మీనింగ్ దేవుడు ఈ యొక్క వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద ఉన్నది అని అంటే మనకి ఈ లోక మర్యాద అనేది ఒకటి ఉంది, ఇంకొకటి పరలోకానికి సంబంధించినది కూడా ఒకటి ఉంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా.
కాకపోతే ఇప్పుడు ఈ లోక మర్యాద ఏంటిది, పరలోకానికి సంబంధించినటువంటిది ఏంటిది అనేది మనం తర్వాత చూసుకుందాము. అది మన టాపిక్ కాదు. ప్రజెంట్ అయితే ఇది చూసుకుందాము. ఓకేనా. రూపాంతరం అంటే మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. యేసుక్రీస్తు ఎందుకు రూపాంతరం పొందాడు, మనం ఎలా దానిలోనికి వెళ్ళాలి అనేది మనం ఈరోజు చూసుకుందాము. మరలా ఒకసారి చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము అంటే రూపాంతరం అంటే మీనింగ్ను దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. రూపాంతరం అంటే మీనింగు మన యొక్క మనసు మారాలి. మన యొక్క మనసు మారినప్పుడే మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాము. రూపాంతరం అంటే మనకున్నటువంటి ఈ యొక్క రూపము అంటే మరలా బాహ్యంగా మీరు ఆలోచించకూడదు. శరీరకంగా దేవుడు ఏది మాట్లాడాడు. దేవుడు ఏదైనా మనకు తెలియజేస్తున్నాడు అని అంటే దాన్ని మనం ఎప్పుడైనా కూడా ఆత్మకు మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దేని గురించి దేవుడు చెప్తున్నాడంటే రూపాంతరం మీరు పొందాలి అంటే, రూపాంతరం అంటే మీనింగు మన యొక్క మనస్సు మారాలి. మన యొక్క మనస్సు మారినప్పుడు, మన మనస్సును మార్చుకున్నప్పుడు, మన యొక్క మనస్సు మారి మనం రూపాంతరం చెందినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటాము. దేవుని యొక్క చిత్తానుసారంగా అప్పుడు మాత్రమే జీవించగలుగుతాము. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడే మనం రూపాంతరం పొందినట్టు. ఓకేనా. రూపాంతరం అంటే మీనింగ్ ఏంటిదంటే మన యొక్క మనసు మారాలి. మన యొక్క బాహ్యంగా అంటే మనకున్నటువంటి మనసు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మనసు ఆయనకు నచ్చట్లేదు. కాబట్టి ఆయనకు మన ఇప్పుడు ప్రజెంట్ మనలో ఉన్నటువంటి మనసు ఆయనకు నచ్చట్లేదు. కాబట్టి మనల్ని ఏం చెప్తున్నాడు దేవుడు, మీరు రూపాంతరం పొందండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన రూపాంతరం పొందాలి అంటే మరలా ఎక్కడికి వెళ్ళాలి అంటే మరలా వాక్యం దగ్గరికే రావాలి. రూపాంతరం పొందమని దేవుడు చెప్పాడు కదా అనేసి ఆ సేవకుల దగ్గరికి వెళ్ళేసి ఈ సేవకుల దగ్గరికి వెళ్ళి సూట్ వేసుకున్నారో వాళ్ళలాగానే నేను వేసుకుంటాను, లేదా వాళ్ళు ఎలానైతే మాట్లాడుతున్నారో వాళ్ళలాగానే నేను మాట్లాడతాను అంటే అది రూపాంతరం చెందినట్టు కాదు. రూపాంతరం చెందడం అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి మనము మలచబడాలి. ఆయన యొక్క పోలికలోనికి ఆయన కోరుకుంటున్నది ఏంటిదంటే అసలు మనకున్నటువంటి రూపం ఆయనకు నచ్చట్లేదు. కాబట్టి నువ్వు దాన్ని మార్చుకో. నీకున్నటువంటి రూపము నాకు నచ్చట్లేదు. నువ్వేం చేయాలి అంటే మార్చబడాలి. నువ్వు ఎలా మార్చబడాలి, ఎవరిలాగా మార్చబడాలి అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదవండి. గలతీ పత్రిక నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేద కలుగుతున్నది. మిమ్మల్ని గురించి ఎదుతోచగా నేను ఎప్పుడో మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుతున్నాను. ధర్మశాస్త్రములకు లోబడి ఉండాలి. చాలు మామయ్య. 4వ అధ్యాయం 19వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు యొక్క స్వరూపము మన యందు ఏర్పడేంత వరకు అంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం మారేంత వరకు అంటే క్రీస్తు యొక్క పోలికలు క్రీస్తు యొక్క స్వరూపం మనలో పూర్తిగా వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే రూపాంతరం చెందుతూనే ఉండాలి. రూపాంతరం అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు. ప్రతిరోజు మనం రూపాంతరం చెందుతూనే ఉండాలి. ప్రతి విషయంలో, మన యొక్క మాట విషయంలో, మన యొక్క చూపుల విషయంలో, మన యొక్క ప్రవర్తన విషయంలో, అన్ని విషయాలలో మనం ప్రతి దినము కూడా ఏంటంటే రూపాంతరం చెందుతూనే ఉండాలి. ఎలా మనము ఎంతలా రూపాంతరం చెందాలి అని అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి వచ్చేంత వరకు. నువ్వు ఏ సేవకుల రూపంలోనికి నువ్వు ఏ సేవకుల రూపంలోనికి నువ్వు మారాలి అని ట్రై చేసినా కూడా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండవు. నువ్వు ఎవరి స్టైల్లో నేను వాళ్ళ స్టైల్లో వాక్యం చెప్తాను, వాళ్ళ స్టైల్లో నేను మాట్లాడతాను అనేసి నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళలాగా నువ్వు చేయడం కోసం ట్రై చేస్తే అది దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఏ రూపంలోనికి రావాలి అని అంటే క్రీస్తు రూపంలోనికి నువ్వు రావాలి. క్రీస్తు రూపంలోనికి వచ్చేంత వరకు కూడా ప్రతిదినము కూడా ఏంటంటే నువ్వు రూపాంతరం చెందుతూనే ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మరొకసారి చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటుతోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. అక్కడ పౌలు గారికి ఉన్నటువంటి ఆ వేదన మనకు అర్థమవుతుంది. ప్రసవ వేదన
అంత యొక్క బాధను ఎవరు అనుభవిస్తున్నారంటే పౌలు గారు. ఎవరి కోసం అంటే ఆ గలతీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థుల కొరకై అంతగా బాధపడుతున్నాడు. అంతగా ఎవరు బాధపడతారండి? మన కొరకు, మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధులు మన యొక్క మంచిని కోరి మనం మంచిగా ఉండాలి, మన యొక్క కుటుంబము మంచిగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనము మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, మనం నశించిపోకూడదు అనేసి ఎవరైనా ఆలోచిస్తారా అంటే మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధులు ఎవరు ఆలోచించరు. ఓన్లీ ఆత్మీయ సహవాసము, ఆత్మీయ బంధము మాత్రమే ఆలోచిస్తారు. అక్కడ గలతీయుల్లో ఉన్నటువంటి సంఘస్థులకి ఇక్కడ పౌలు గారికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమి లేదు. కేవలం ఆత్మీయ యొక్క ప్రేమను బట్టి. ఆత్మీయ ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఇంత గొప్పది. ఒక స్త్రీ తన యొక్క బేబీని కనడానికి ఎంతనైతే ఇబ్బంది పడుతుందో అంతగా ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘం కొరకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంటే అంత బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, క్రీస్తు యొక్క రూపంలోనికి మనం మలచబడాలి. క్రీస్తు యొక్క రూపంలోనికి మనం మలచబడాలంటే ప్రతి దినము కూడా మనం రూపాంతరం చెందుతూనే ఉండాలి. ప్రతి దినము కూడా మన యొక్క క్రియలను, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంది, మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే పరీక్షించుకుంటూనే ఉండాలి. ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదవండి. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి మగు వరకు ఆయన ఇలా నియమించాను. ఓకే మా చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి 4వ అధ్యాయము 11వ వచనము. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఎప్పటి వరకు అంటే క్రీస్తు యొక్క సంపూర్ణంగా క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మలచబడే వరకు కూడా అది జరుగుతూనే ఉండాలి. మరలా దాంట్లో అంటే ఇంకా దాంట్లో ఏం కొరతలు ఉండవు. సంపూర్ణతంగా మనం ఏంటంటే సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు కూడా మన యొక్క జీవితము సంపూర్ణంగా క్రీస్తు యొక్క పోలికలోనికి మన సంఘంలో ఉన్నటువంటి మనము ప్రజెంట్ క్రీస్తు యొక్క పోలికలో సంపూర్ణంగా మనం మలచబడ్డామా అంటే ఇంతవరకు ఎవరు కూడా మలచబడలేదు. ఎందుకనంటే ఏదో ఒక కొరత ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్యను బట్టి కానీ, లేకపోతే వచ్చేటువంటి సమస్యలను బట్టి కానీ, వారి యొక్క స్వభావాన్ని బట్టి కానీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే మన సంపూర్ణతలో ఇంకా రూపాంతరం మనందరం కూడా పొందలేదు. ఆ రూపాంతరంలోనికి మనందరం కూడా ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినట్టు రూపాంతరంలోనికి మనం ఎప్పుడు వెళ్ళినట్టు అని అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మలచబడినప్పుడు మాత్రమే వెళ్ళినట్టు. క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మలచబడినప్పుడే వెళ్ళినట్టు. ఆ మలచబడినప్పుడే ఆయన చిత్తాన్ని కరెక్ట్గా తెలుసుకుంటామో, ఆయన చిత్తాన్ని కరెక్ట్గా చేసినప్పుడే మనం రూపాంతరం పొందినట్టు. కాబట్టి ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? రకంగా తప్పిపోతూ ఉన్నాం, లేకపోతే మన ప్రవర్తన విధానం కానీ ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఏంటంటే క్రీస్తు యొక్క పోలికలో ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఇది, ఆయన యొక్క పోలికలోనికి మనం ఎలా మార్చబడాలంటే సంపూర్ణంగా మార్చబడాలి. ఆ సంపూర్ణతలోనికి వెళ్ళడం కొరకు మరలా దేవుడు సేవకులను పెట్టాడు. సంపూర్ణత స్థితిలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఏ గైడెన్స్ లేకుండా మనం వెళ్ళగలమా? నార్మల్గా సంపూర్ణత స్థితిలోనికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే గైడెన్స్ ఉండాలి. అంటే గైడెన్స్ అంటే చెప్పేవాళ్ళు ఉంటేనే మనం సంపూర్ణతలోనికి వెళ్ళగలం. దేవుని యొక్క చిత్తాన్ని ఏంటో సంపూర్ణతలోనికి వెళ్ళినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలం, దాని ప్రకారంగా మనం జీవించగలం. అందుకోసమే దేవుడు అనేక మందిని ఇప్పుడు సేవకులను మనకి ఇదే 13వ వచనం చదవండి. 13వ వచనం ఎవరైనా చదవండి. ఇట్లో చదివిన వాళ్ళే చదువుతున్నారు, మిగతా వాళ్ళందరూ కాబట్టి
పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులకు గాను నియమించెను. ఓకే మామయ్య, చాలు. ఇలా మనం ఏంటంటే సంపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము చేరుకోవడం కొరకు కొంతమందిని అపోస్తులను, కొంతమంది కాపరులను, కొంతమందిరం కూడా ఏంటంటే సంపూర్ణతలోనికి మర్చబడడం కొరకు మనందరం కూడా ఏంటంటే సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఏంటంటే ఒక పనిముట్లులాగా మనకు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ కనిపిస్తారు? ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్పినటువంటి లీస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, సువార్తికులు కానీ, కాపరులు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కనిపిస్తారు, ఎక్కడ ఉంటారు అని అంటే వీళ్ళందరూ కూడా బార్ షాపుల్లో, బీర్లలో, లేకపోతే సినిమా హాల్లో, పబ్లో, క్లబ్స్లో ఉండరు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు. పరిశుద్ధమైనటువంటి సంఘంలో వీళ్ళు ఉంటారు. కాబట్టి పరిశుద్ధమైన సంఘంలో వీళ్ళు ఉంటారు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సంఘాన్ని ప్రతిదినము కూడా ఏంటంటే రూపాంతరం చెందిస్తూ క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపరుస్తూ క్రీస్తుతో ఉండడం కొరకు వీళ్ళందరూ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనకు అన్ని విధాలుగా ఇప్పుడు అంటే దేవుని యొక్క ప్రేమను ప్రతి కోణంలో మనం ఆలోచించాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే నార్మల్గా ఏదో మనల్ని పుట్టి, కానీ అలా కాదు. దేవుడు ఏదో మనల్ని ఏ గైడెన్స్ లేకుండా, మనకి ఎటువంటి ఆధారాలు లేకుండా ఏం చేయలేదు. ప్రతిదీ కూడా ఇక్కడ నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళడం కొరకు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంతో పాటు ఆ వాక్యము నీవుగా చదువుకుంటే అర్థం కాదు అనేసి మరలా బోధకులను పెట్టి ఆ బోధకులలో ఉండి మరలా నీకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కరు అదే వాక్యాన్ని ఒక్కొక్క కోణంలో ఏంటంటే వాళ్ళలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన యొక్క ప్రేమ అంటే ఈ లోకానికి మనల్ని తీసుకురావడమే కాకుండా మనకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇంకా మనల్ని సరైన రీతిలో నడిపించడం కొరకు, మనకు గైడెన్స్ ఇవ్వడం కొరకు వీళ్ళందరినీ కూడా పెట్టాడు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ ఏ విధంగానైతే ఉంటారో ఆ విధంగా ఏంటంటే సేవకులను, ప్రవక్తలను, అపోస్తులను వీళ్ళందరినీ కూడా పెట్టేసి ఎవరైనా ఇంతవరకు గుర్తించారా? మనముగా ఏంటంటే క్వశ్చన్ వేసుకోవాలి. ఏదో సేవకులు వస్తున్నారంటే వాళ్ళకు డబ్బులు లేక, లేకపోతే తినడానికి ఆహారం లేక, వాళ్ళకి పని చేసుకోవడానికి పనులు లేక కాదు. వాళ్ళకు వర్క్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి మీకు ఎలానైతే ఫ్యామిలీతో కలిసి ఉండి మీరు ఎలానైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా అయ్యే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దేవుడు ఏంటంటే కొంతమందిని అలా నియమించుకున్నాడు. ఇక్కడ మనకి బైబిల్లోనే చెప్పాడుగా. కాబట్టి అలా మనల్ని సంపూర్ణతలో మార్చడం కొరకు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కనుక కోసం ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా మీకు వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు మీకు బోధించట్లేరు. మిమ్మల్ని సంపూర్ణులుగా చేయడం కొరకు వాళ్ళ ద్వారా దేవుడు మీతో ఏదో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఎవరిని కూడా ఓన్లీ వీళ్ళు మా వాళ్ళు కాదు కదా అనేటువంటి ఉద్దేశం ఎవరిలో ఉండకూడదు. ఓకేనా? వీళ్ళందరినీ కూడా సువార్థికులు వీళ్ళందరూ ఒక్కటే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని అంటే కొంతమంది వాక్యాన్ని చక్కగా బోధిస్తారు, కొంతమంది పాటలు చక్కగా పాడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత ఇచ్చి దేవుడు వాడుకుంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవుడు నియమించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. వీళ్ళందరూ కూడా దేని కొరకు అంటే ఇప్పుడు సాంగ్స్ పాడే వాళ్ళైనా, వాక్యాన్ని బోధించే వాళ్ళని, స్వార్థ ప్రకటించే వీళ్ళందరూ కూడా మనల్ని సంపూర్ణతలోకి తీసుకురావడం కొరకు దేవుడు నియమించినటువంటి వ్యక్తులు. కాబట్టి మన యొక్క క్షేమం కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ యొక్క స్థితిలోనికి మారడం కోసం మనముగా ఏంటంటే మన జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. ప్రతిదినం కూడా ఏంటంటే సంపూర్ణతలోనికి మలచబడుతూ ఉండాలి. కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, ఎవరైనా చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఓకే అత్తమ్మ, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28 నుండి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము.
అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పడుచున్నాను. దీనికోసం ఎందుకు వీళ్ళందరిని ఎందుకు నియమించాడో, అప్పటి కాలంలో అది సేవకులను ఎందుకు, ఆ యొక్క 12 మంది శిష్యులను ఎందుకు తయారు చేశాడో, ఇప్పుడు ఇంకా చాలామంది, అప్పుడన్నా ఎంతమంది ఉన్నారు? అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చి ఏదో ఒక కార్యం కొరకు దేవుని సన్నిధికి వచ్చేసి ఆ కార్యం జరగగానే మరలా మరిచిపోయి వెళ్ళిపోయారు. కానీ ఈ యొక్క 12 మంది మాత్రం ఏంటంటే వాళ్ళ ద్వారానే ఇప్పుడు మనకు వాక్యం అందింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఎందుకు అనంటే దీనికోసం, ఈ యొక్క రెఫరెన్స్లో ఉన్నటువంటి దాని కొరకు మనం రూపాంతరం ఎందుకు పొందాలి అంటే దీనికోసం. ఇప్పుడు సేవకులు చేసేటువంటి ఇప్పుడు ఇంతమందిని ఎందుకు నియమించాడంటే దీనికోసమే. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని ఒక్కరిని కాదు, ఒక్కరే క్రీస్తులో కరెక్ట్గా ఉండేసి మిగతా ఫ్యామిలీ మొత్తం మరలా లోకం వైపు ఉండడం కొరకు కాదు. ప్రతి మనిషి పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఇది. ప్రతి మనిషి కూడా సంపూర్ణంగా మార్చబడాలి. ఎవరి పోలికలో అంటే క్రీస్తు యొక్క పోలికలో. క్రీస్తుకున్నటువంటి పోలికలు ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానం, అవన్నీ కూడా ఆత్మఫలాలన్నీ కూడా ఆయనలో ఉంటాయి. ఆ విధంగా ఆయనలోనికి మనం మలచబడాలి. ఆయనలోనికి మనం మలచబడడం కొరకు దేవుడు ఇంతమంది సేవకులను నియమించాడు. ఆ యొక్క సేవకులు మనల్ని ఏం చేస్తారంటే ఇలా గైడెన్స్ చేస్తూ తీసుకెళ్తారు. క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని, అంటే మనల్ని దేవుని యొక్క పోలికగా మర్చేంతవరకు మనకు బోధిస్తూ, మన అన్నిట్లో మనకు గైడెన్స్ ఇస్తూ, మనల్ని చక్కగా దేవునిలో నడిపిస్తూ, మనకున్నటువంటి బాధలకి, మనకున్నటువంటి కష్టాలలో వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఓదార్పునిస్తూ, ఇవన్నీ చేసి మనల్ని సంపూర్ణంగా చేసి, ఆ యొక్క సంపూర్ణంగా చేసిన తర్వాత క్రీస్తు ఎదుట నిలబెట్టడం కొరకే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశం తప్ప వాళ్ళు ఏదో సంపాదించాలి అనేసేటువంటి ఉద్దేశం ఎవరిలో ఉండదు. చాలామంది అలానే ఆలోచిస్తారు. బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే కూడా అలానే ఉంటారు. కానీ ఆ ఉద్దేశం కాదు. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఎవరిని క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ప్రతి విషయంలో మనం చేస్తున్నటువంటి తప్పులు అది కాదు ఇది అనేసి బోధించుచు, బుద్ధి చెప్పుతూ, అంటే బోధించినా, బుద్ధి చెప్పినా, బెత్తంతో కొట్టినా, ఏది చేసినా కూడా ఏంటిది? నిన్ను సంపూర్ణంగా చేసి, ఎందుకు అనంటే నువ్వు సంపూర్ణ స్థితిలోనికి రావాలి. ఇప్పుడు కొంతమంది స్కూల్లో సార్లే చూసుకోండి, మంచిగా కొట్టే వాళ్ళు అంటే పిల్లలకి చాలా కోపం ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజ్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, ఒకటే, ఆ సార్ నన్ను కొట్టిండానే ఆలోచిస్తారు. ఎందుకు కొట్టిండు అనేది వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా మార్క్స్ వస్తే ఫ్యూచర్లో ఏదైనా జాబ్ వస్తే వాళ్ళు మరలా కష్టపడే విధంగా ఉండకుండా వాళ్ళకు మంచి స్థాయిలో ఉంటారు అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు కొడతారు. కానీ వాళ్ళకు అర్థమయ్యే రీతి మాత్రం వేరు. తర్వాత ఎప్పుడు అర్థం చేసుకుంటారో తర్వాత అర్థం చేసుకుంటారు. వాళ్ళు పెద్ద అయినాక ఒకవేళ గద్దింపుకు లోబడి జీవిస్తే దానివల్ల వాళ్ళు మేలు పొందుకుంటే ఖచ్చితంగా దాన్ని గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా సేవకులు చేసేటువంటి వర్క్ కూడా అదే, గద్దించి సరి అయినటువంటి విధానంలో నడిపించి మొత్తానికైతే క్రీస్తు యొక్క పోలికలో మరచబడేంత వరకు వాక్యం బోధిస్తూనే ఉంటారు. లేకపోతే అలసట వచ్చింది, లేకపోతే నేను సువార్త పని చేయలేను అనేటువంటి స్థితిలో ఎవరు ఉండరు. తుది శ్వాస వరకు వాళ్ళకు ఇచ్చినటువంటి వర్క్ను కంప్లీట్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఏంటంటే రూపాంతరం పొందడం అని అంటే మన యొక్క మనసు మారేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలిసిన తర్వాత దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటే అప్పుడు మనం ఏంటంటే నిజమైనటువంటి దేవుని యొక్క కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు. అసలు మన యొక్క మనసే మారలేదనుకోండి, మన మనసే మారినప్పుడు మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము. మనసు మారకపోతే దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోలేము. కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఏంటంటే అన్ని విషయాలలో నాట్ ఓన్లీ ఏదో రూపాంతరం అంటే మనసు మారడం అంటే ఏదో సండే నేను చర్చికి వెళ్ళలేదు ఇప్పటి నుండి వెళ్తాను అనేసి ఆ విషయమే కాదు. ప్రతి విషయంలో మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. మనము రక్త మాంసాలు కలిగి ఉన్నాము కనుక ప్రతి ఒక్కరిలో కొంతమంది కోపం ఉంటుంది, కొంతమందికి అట్లా ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే ప్రతిదినం రూపాంతరం చెందుతూ మనం క్రీస్తు యొక్క పోలికలోనికి మలచబడడం కొరకు ఎవరినో ఒకరు నీకు దేవుడు పెట్టాడు. ఏంటంటే గైడెన్స్గా నీకు బోధించడం కొరకు. కాబట్టి ఆ యొక్క గైడెన్స్లో నడుస్తూ అది సరైన మరలా పరీక్షించుకోవాలి.
కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. మనము చాలాసార్లు చెప్పుకున్నాం, అబద్ధ బోధకులు కూడా ఉంటారు. కాబట్టి నువ్వు పరీక్షించుకోవాలి. ఏది అంటే నీకు నీ యొక్క ఆత్మకి బలాన్ని ఇచ్చి నిన్ను దేవుని యొక్క చిత్తం వైపు నడిపిస్తుందో అది సరి అయినటువంటి బోధగా నువ్వు గుర్తించేసి వాక్యాన్ని కూడా చక్కగా పరీక్షించుకుంటూ పరిశీలిస్తూ వాక్యాన్ని మనం స్టెప్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే పరిశీలించి చదవాలి వాక్యాన్ని. ఎవరెవరితో అవన్నీ కూడా చూసుకోవాలి. పరిశీలించి ఎక్కడైతే నీకు కరెక్ట్ ఆత్మీయ ఆహారం అందుతుందో దాన్ని వెంటాడుతూ ఏంటంటే ప్రతి దినము కూడా ఏంటంటే రూపాంతరం చెందుతూనే ఉండాలి. అన్ని విషయాలు రూపాంతరం చెందుతూ ఎప్పటి వరకు చెందాలి అంటే క్రీస్తు యొక్క పోలిక నీలో ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందో అప్పటి వరకు కూడా ఏంటంటే చెందుతూనే ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు చేసినటువంటి ఇంకొక గొప్ప పని ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందని. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన రూపాంతరం చెంది మనకేదో అంటే ఆయన రూపాంతరం చెందడానికి ఆయన ఏదో తప్పులు చేసిండని కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేసినటువంటి ప్రతి వర్క్ కూడా మనకు మాదిరిగా చూపించడం కొరకు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేసిన ప్రతి వర్క్ కూడా ఏంటంటే ఆయన ప్రార్థించాడు. దేని కొరకు అంటే మనం ఫాలో కావడం కొరకు. ఇక్కడ కూడా ఏంటంటే రూపాంతరం పొందడం, ఇది నీ కొరకు నా కొరకు చేసినటువంటి పని. ఎందుకంటే ఆయనలో ఏ మిస్టేక్స్ ఉండవు, ఆయన ఏం తప్పు చేసినట్టు ఉండదు, ఆయన రూపాంతరం పొందాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు చూపించడం కొరకు ఆయన ఇది చేశాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏకాంతంగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసేసి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా టైం అంతా వృధా చేస్తూ ఉంటాం. కానీ ఆయన అలాంటి చేసినట్టు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే నువ్వు అలా చేస్తావు ఫ్యూచర్లో, నువ్వు అలా ఉంటావు, నువ్వు అలా ఉండకూడదు, ఫ్యూచర్లో నువ్వు అలా ఏంటంటే నువ్వు అది ఆ మార్గము కరెక్ట్ కాదు అనేసి ముందుగానే ఏకాంతముగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి వర్క్ను కూడా దేవుని యొక్క మాటకి అంటే వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకుండా వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకుండా చాలామంది ఏకాంతంగా ఉన్నప్పుడు అడ్డమైన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు. ఆ పాపం వలన మరలా మరణము వచ్చేటువంటి అవకాశం. ఎందుకనంటే పాపము మొదటగా చిన్నగా కనిపించినా ఆ పాపం ద్వారా ఆ పాపంలో పడిపోయేసి దాని ద్వారా ఏంటంటే మరణాన్ని తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరణాన్ని తెచ్చుకుని డైరెక్ట్ వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు రూపాంతరం పొందడం కొరకు ట్రై చేయాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమైతే నీ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక బుక్ మీద రాసుకో. ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్ తీసుకొని చక్కగా నీలో ఇంకా ఏమైతే దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు ఈరోజు ఉన్నాయో అవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకొని వీటిలో నేను రూపాంతరం పొందాలి, వీటిలో నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, వీటికి నా జీవితాన్ని క్రీస్తు యొక్క జీవితాన్ని పక్కన పెడితే క్రీస్తులో ఉన్నటువంటి పోలికలు నాలో ఏం లేవు అని చూసుకుంటే ఆయన ఎక్కడ సమయాన్ని వృధా చేసినట్టు ఉండదు. నేను కొన్నిసార్లు సమయాన్ని వృధా చేస్తాను కావచ్చు. ఆయన ఎక్కడ అందరినీ ప్రేమించాడు, కొన్నిసార్లు మనలో కోపాలు ఉండవచ్చు. అలా ఏంటంటే ఆయన జీవితాన్ని మన యొక్క జీవితాన్ని పక్కన పెట్టుకొని మనం ప్రతి దినము కూడా ఏంటంటే రూపాంతరం పొందుతూనే ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో సండే ఒకరోజు చర్చికి వెళ్ళేసేసి మిగతా రోజులు ఇష్టానుసారంగా ఉంటాను అని కాదు. లేకపోతే ఏదో ఒకరోజు భక్తిగా ఉండేసి రెండో రోజు ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది అంటారు ఇంతగానో అని ప్రార్థించాలి, ఇంకా ఎంతగానో అని దేవునిలో ఉండాలి, ఎంత చేసినా కష్టాలు వస్తున్నాయంటే వస్తాయి కంపల్సరీ కష్టాలు వస్తాయి. కానీ మనం ఏంటంటే ఆయనలోనికి రూపాంతరం చెందేంత వరకు కూడా మన జీవితం సరి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సరి చేసుకుంటూ ప్రతిదినము కూడా ఏంటంటే రూపాంతరం పొందుతూనే ఉండాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్న చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలు ఎవరైనా చదవండి. అవయవములు అనేకములైనవి, శరీరం ఒక్కటే. కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలవు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలవు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి
ఓకే ఓకే. 2 కొరింథీ 12వ అధ్యాయము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహ అసూయయు క్రోధములను కక్షలను కొండములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలున్నప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేసిన నిమిత్తము మారు మనసు పొందని అనేకులను చూసి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. చాలు 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 అత్తమ్మ, చాలు. మరలా ఒకసారి ఇదొక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, ఎవరు పౌలు గారు అంటారు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయను క్రోధములు కక్షలను కొండలు ఇవన్నీ కూడా ఏంటంటే మారు మనసు లేనటువంటి వ్యక్తిలో ఇవన్నీ కూడా ఏంటంటే లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో ఉండవు అంటే క్రీస్తులో ఉండవు. క్రీస్తులో ఉండని లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, మనము సంపూర్ణతలో అంటే మనము క్రీస్తు పోలికలో ఉండనట్టు. మనల్ని ఏది మార్చుకోమని చెప్తున్నాడు అంటే మన పోలికలు ఇవన్నీ ఉన్నాయి, మన పోలికలు ఇవన్నీలో లేవు. మన తండ్రి ఎవరు? క్రీస్తు. కాబట్టి ఆయనలో ఆయన పిల్లలం మనం. కాబట్టి ఆయనలో లేనటువంటి గుణాలు మనలో ఉండకూడదు. ఆయన పోలికలో మనం మలచబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. మరలా ఒకసారి చూడండి. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియో ఒకవేళ కలహమును అసూయను క్రోధమును కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండుటనేమో అనియో నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అనియు మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వం భూకృష్ణుల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. ఎవరు అనంటే ఒక సేవకునికి ఉన్నటువంటి బాధ్యత ఎంత గొప్పది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్రీస్తు ఎదుట నిలబెడితే హ్యాపీనెస్. ఒకవేళ ఈయన ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళలో ఇవన్నీ కూడా ఏంటంటే మారు మనసు లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు అక్కడ సేవకుడు బాధపడతాడు, దేవుడు కూడా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే సంఘంలోనికి ఎంతమంది వెళ్తున్నారనే చూస్తారు. ఇప్పుడు సంఘంలోనికి ఒక 100 మంది వెళ్ళారనుకోండి, 100 మందిలో కరెక్ట్గా క్రీస్తు పోలికలో ఉన్నవారు ఒక 10 మంది కూడా లేకుంటే వృధానే కదా. ఒక 10 మందే సంఘానికి వెళ్ళారనుకోండి, ఆ 10 మంది క్రీస్తు యొక్క పోలికలో ఉన్నారనుకోండి, అదే పెద్ద సంఘం. 100 మంది వెళ్తున్నటువంటి సంఘమే పెద్ద సంఘంగా మనం అనుకోకూడదు. ఎవరైతే క్రీస్తు పోలికలో ఎగ్జాక్ట్గా ఉన్నారో అదే, అక్కడ ఎక్కువ మంది ఎవరైతే క్రీస్తు పోలికలో ఎగ్జాక్ట్గా ఉంటారో అదే ఏంటంటే పెద్ద సంఘము అని అంటే మనం చర్చిని చూస్తాము, చర్చిలో ఉన్నటువంటి మందిని చూస్తాం. కానీ వాళ్ళు ఎంతమంది క్రీస్తు పోలికలో ఉంటే అదే సంఘం. ఒక్కరు ఉంటే ఆ ఒక్కరే, 100 మంది కనిపిస్తారు మనకి కంటికి, కానీ ఒక్కరే ఉన్నారనుకోండి, ఒక్కరే ఆ సంఘము కొద్ది సంఘమే, ఒక్కరితో నడిపించబడుతుంది. అంటే ఒక్కరే పరలోకానికి వెళతారు. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ క్రీస్తులో లేవు. క్రీస్తులో లేని లక్షణాలు మనలో ఉండకూడదు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండకూడదు. అంటే మనం ఏం చేయాలి? ఏకాంతంగా ఉన్నప్పుడు మనముగా మన మిస్టేక్స్ అన్నీ కూడా మనం కూడా ఏం చేయాలంటే రూపాంతరం పొందాలి. ఏ రూపాంతరంలో ఎలా మలచబడాలి అంటే ఆ సేవకుల్లాగా ఈ సేవకుల్లాగా కాదు, క్రీస్తులాగా మనము మలచబడాలి. క్రీస్తులాగా మలచబడడం కొరకు మరలా నీకు మలచబడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే మరలా నిన్ను వాక్యం ద్వారా గైడెన్స్ చేస్తూ ఆయన తుది శ్వాస వరకు నిన్ను నడిపిస్తాడు. తుది శ్వాసలోపు నువ్వు ఖచ్చితంగా ఆయన పోలికలో మలచబడాలి. ఆయన పోలికలో మలచబడాలి అని అంటే ప్రతిదినం కూడా చెక్ చేసుకుంటూ ఆయనలో లేని గుణాలు మనలో ఉండకుండా మనం ప్రతిదినం చెక్ చేసుకుంటూ మన జీవితంలో ప్రతిదినం కూడా రూపాంతరం పొందుతూ ఉండాలి. ఇది దేవుడు తెలియజేసినటువంటి మీనింగు ఆ వచనంలో. ఓకేనా. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. విత్తబడిన